హలో, నేను మీ కండవల్లి సాల్మన్ రాజు. మరి మొన్న వరల్డ్ కప్లో గెలిచిన మన ఇండియా మహిళా టీంలలో ఒక అమ్మాయి జమీమా రాడ్రిగ్స్ ఏదో ఉంది ఆ అమ్మాయి పేరు. మరి ఆ అమ్మాయి వరుసని 127 పరుగులు తీసి మరి ఇండియాని నిలబెట్టిందంట. నాకైతే క్రికెట్ తెలీదు, కానీ ఎంతో ఉద్వేగభరితంగా ఆ అమ్మాయి గెలిచిన తర్వాత ఇండియా గెలిచిన తర్వాత మరి ఆ అమ్మాయి ఉద్వేగంగా మాట్లాడిన మాటలు, మరి అందులో జీసస్ గురించి మాట్లాడి బైబిల్ వర్డ్స్ గురించి మాట్లాడినందుకు మరి ఆ అమ్మాయి భారతదేశం గౌరవం నిలబెట్టింది కదా అనే ఆలోచన కూడా లేకోకుండా మరి దారుణంగా ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? సరే, నేను ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో పెట్టారు, మొత్తం అది చెస్ ఆడిన వాళ్ళు, తర్వాత ఈ క్రికెటర్స్, ఇంకొక వీళ్ళందరూ హాకీ ప్లేయర్స్, వీళ్ళందరూ వాళ్ళు విన్ అయిన వెంటనే వాళ్ళ దేవుణ్ణి కానీ లేకపోతే వాళ్ళ గ్రంథాల గురించి కానీ జ్ఞాపకం చేసుకోవడం అది సమంజసం. ఇవాళ కొత్త కాదు. ఆ అమ్మాయి మొట్టమొదటిగా ఆ అమ్మాయి చెప్పలేదు ఇవాళ. కాకపోతే ఆ ఎక్సైట్మెంట్లో ఆ అమ్మాయి పడిన స్ట్రగుల్లో, ఆ స్ట్రగుల్ నుంచి లోపల నుంచి మనసులో వచ్చిన మాటలు అవి. దానికి ఈ రకంగా ఆ అమ్మాయిని మతతత్వవాదిగా లేకపోతే ఫెనటిక్గా ఆ అమ్మాయిని చిత్రీకరించి అలా ట్రోలింగ్ చేయటం ఎంతవరకు సబబు? అంతవరకు ఎందుకండి? మన ఇస్రో చైర్మన్లు, మరి మీకు తెలుసు కదా, నెల్లూరు జిల్లా ఇస్రోలో రాకెట్ కేంద్రంలో శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో ఎప్పుడు రాకెట్ ప్రయోగం చేసినప్పుడు కూడా ప్రయోగం చేసే ముందు, చేసిన తర్వాత మరి ప్రతి చైర్మన్, ఇస్రో చైర్మన్, ప్రతి చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, దర్శనం చేసుకుంటారు. అలాగే మరి సుళ్ళూరుపేటలో చంగలమ్మ ఏదో ఒక ఆవిడ దేవత ఉన్నారు, గ్రామ దేవత. ఆవిడ మరి టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వాళ్ళు గౌరవం రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు. మరి దాన్ని ఏమనాలి? మరి అయినా ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కదా వాళ్ళు. మరి వాళ్ళు కూడా దేవుడిని, మరి వాళ్ళ చదువు మీద నమ్మకం లేక దేవుడికి వెళ్ళారా? దేవుడి దగ్గరికి వెళ్తున్నారా? అది కరెక్ట్ కాదు. దేవుడు అనేవాడు మనకు తెలియని శక్తి ఏదో ఉందని అందరం నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని ఒకళ్ళు ఒక విధంగా, ఒకళ్ళు జీసస్ అంటారు, ఒకళ్ళు అల్లా అంటారు, ఒకళ్ళు రాముడు అంటారు, లేకపోతే వెంకటేశ్వర స్వామి అంటారు, ఏదో అంటారు. దాన్ని ఎంత దారుణంగా ఆ అమ్మాయిని ట్రోల్ చేయటం ఏం బాగలేదు. విజ్ఞులైన వారు ఆలోచించండి. కానీ చాలామంది క్రిస్టియనేతరులు చాలామంది దీని మీద వాళ్ళ వాక్కు బయటకు చెప్పడం జరిగింది. తప్పు, ఇలా ట్రోల్ చేయడం అని చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే మన ప్రస్తుత పరిస్థితుల్లో మతాన్ని, ఏ మతం అనేది నేను చెప్పను, కానీ ప్రజల్లో మతాన్ని బాగా ఇంజెక్ట్ చేశారు. ఆ ఇంజెక్ట్ చేయడం వల్ల కేవలం ఓట్ల గురించి మాత్రమే ఈ మతాన్ని ఇంజెక్ట్ చేసి ప్రభుత్వాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి నమ్మి, మరి ఎవరి సిద్ధాంతాలు నచ్చితే వాళ్ళకు ఓటేసుకోవడం మంచిది తప్ప మతాన్ని చూసి ఓటేయడం అనేది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.